నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ నెల్లూరు రూరల్ టీడీపీకి భారీ షాక్ తగిలింది రూరల్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ పేర్నేటి సుధాకర్ ఆయన అనుచరులతో కలిసి టీడీపీని వీడారు ఆ తర్వాత వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం పేర్నేటి సుధాకర్ ఆధ్వర్యంలో 17వ డివిజన్ కు చెందిన 50 కుటుంబాలు దాదాపు 250 మంది వైసీపీలో చేరారు వీరందరికీ వైసీపీ కండువా కప్పిన రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను అరాచకాలను భరించలేక వైసీపీలోకి మారుతున్నట్లు ఆ కుటుంబాలు తెలిపాయి ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని బలోపేతం కి కృషి చేయాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు 17వ వార్డుకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేటర్ సోదరులు పేర్నేటి సుధాకర్ గారు మరి వారి అందరి సహచరులతో ఈ రోజు నుంచి భవిష్యత్తులో కూడా వాళ్ళ మనస్సాక్షికి జగన్మోహన్ రెడ్డి గారితోనే కలిసి నడవాలనేటటువంటి ఆలోచన చేసి వారందరూ కూడా ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది ఆ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కార్పొరేటర్లందరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ విజయం కోసం పనిచేయటం జరిగింది ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం భయపెట్టడం లేదంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మళ్ళీ అధికారంలోకి రానందువల్ల ఎవరైతే ప్రత్యర్థులు కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నప్పుడు చాలా మంది ఇంకా ఉన్నారండి కార్పొరేటర్లు విధి లేని పరిస్థితుల్లో పేద బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా దయాదాక్షిణ్యం కూడా లేకుండా వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక దాడులు కావచ్చు మౌఖిక దాడులు కావచ్చు వీటిని అన్నిటికీ కొంతకాలం దూరంగా ఉంటాము అని చెప్పి పక్కకు జరిగినటువంటి కార్పొరేటర్లు అందరికీ కూడా నేను ఇదే మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి వస్తూ ప్రజలకి అండగా నిలబడతాము మా పార్టీ అని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు ఎవరెవరైతే ఈ పార్టీని వదిలి పక్కకు జరిగారో అంత చేసినటువంటి వ్యక్తికి మనం ఆయన ఇచ్చినటువంటి పదవిలో ఉండి ఆయనకి దూరం జరగటం అనేది సరైన విధానం కాదు ఖచ్చితంగా ఆయనతోనే మనం నడవాలని ఆయన వారి సహచరులందరి ఆలోచన ఈరోజు
పేరేటి సుధాకర్ గారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు తీసుకొచ్చాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మేమందరం కూడా ఒకే కుటుంబంలో వాళ్ళం, అందరూ కష్టపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అయితేవి, ప్రజా కార్యక్రమాల్లో అయితేవి ప్రతి ఒక్కరం కూడా ముందు నిలబడి మేమందరం కూడా పని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకుతోట హరిజనవాడ ఆనం కుటుంబానికి అత్యంత దగ్గరది, మాకు బంధుత్వాలతో సమానం ఆ ఆకుతోట హరిజనవాడ అని నేను మనవి చేస్తున్నాం. ఈ రోజు కాదు, మా తండ్రి ఆనం వెంకటరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంతంతో మాకున్నటువంటి సంబంధాలు, ప్రతి కుటుంబానికి మాతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఏవైనా చిన్న ఒడిదుడుకులున్నా ఒకరికొకరు మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని ఒక మాట మీద నిలబడేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అందుకనే ఈరోజు పేనేటి సుధాకర్ మరియు వారి సహచరులందరూ కూడా నాకు అండగా నిలబడేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేదానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానికి నా సోదరులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు